అంటే ఇప్పుడు లీడర్స్ లేకుండానే ఇరాన్ యుద్ధం చేస్తోంది. తల లేకుండా ఖాళీ శరీరమే ఇప్పుడు యుద్ధం చేస్తుంది అన్నట్టుగా ఇరాన్ కనబడుతోంది. యుద్ధం చేయడం కాదు, యుద్ధంలో తనే గెలిచేస్తోంది అంటున్నారు. లీడర్ లేకపోయినా యుద్ధం ఇరాన్ ఎలా చేయగలుగుతోంది? ఏ వ్యూహం వల్ల చేయగలుగుతోంది? ఆ వ్యూహాన్ని ఎవరు ఎప్పుడు రూపొందించారు? ఈ వ్యూహాలను గురించి యుఎస్ ఇజ్రాయెల్లకు తెలియదా? ఈ రెండు దేశాల ఇంటెలిజెన్స్ పవర్ఫుల్ కదా, మరి ఇరాన్ స్ట్రాటజీస్ ని ఎందుకు కనిపెట్టలేకపోయారు అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను గురించి, యుఎస్ ని ఇరాన్ ఓడించేస్తుందా అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇరాన్ ఈ యుద్ధంలో 3 స్ట్రాటజీలను ఫాలో అవుతోంది. ఈ 3 స్ట్రాటజీల వల్లే ఎయిర్ ఫోర్స్ లో అత్యంత శక్తివంతులైన ఇజ్రాయెల్ అమెరికాలను భయపెడుతోంది. యుద్ధం ఆపడం తన చేతుల్లోనే ఉంది అని, తన 3 డిమాండ్లకు అంగీకరిస్తేనే తాను యుద్ధం ఆపుతానని వార్నింగ్స్ ఇవ్వగలుగుతోంది. తనే వార్నింగ్స్ ఇవ్వగలగడం వల్ల మోరల్ గా ఇరాన్ గెలిచేసింది అంటున్నారు అంతా. అయితే ఇరాన్ 3 స్ట్రాటజీలు ఏమిటి అంటే, 1 డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్, 2 అసిమెట్రిక్ వార్, 3 అట్రిషన్ స్ట్రాటజీ. ఈ 3 స్ట్రాటజీస్ ని ఫాలో అవుతుండటం వల్ల ఇరాన్ అమెరికాని సవాల్ చేయగలుగుతోంది. ఇజ్రాయెల్ అమెరికాలు ఎంత విధ్వంసకరంగా కొట్టినా లేచి నిలబడి రక్తబీజుడిలాగా 100 చేతులు తిరిగి మొలిచినట్టుగా తిరిగి రివెంజ్ దాడులు చేస్తోంది. డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫెన్స్ అనే స్ట్రాటజీని మొజాయిక్ డాక్ట్రిన్ లెసన్స్ అంటారు. ఇరాన్ మాజీ మేజర్ జనరల్ మొహమ్మద్ అలీ జఫరీ అనే అతడు 2005-2019 మధ్య ఈ స్ట్రాటజీని రూపొందించాడు. చరిత్రలో జరిగిన గత యుద్ధాల నుండి నేర్చుకున్న పాఠాలను ఆధారంగా చేసుకుని కొన్ని సూత్రాలను రూపొందించాడు ఇతను. ఈ సూత్రాలే మొజాయిక్ డిఫెన్స్ సూత్రాలు.